యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అంటే సో ఈ రోజు అయితే మనం సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రక్షక తంత్రాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ రక్షక తంత్రాలనే మనం ఇంగ్లీష్లో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ దీని నుంచి బిట్ రాకుండా లేని సందర్భాలే లేవండి. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ రక్షక తంత్రాలు. సో ఈ రక్షక తంత్రాలు చెప్పే ముందు ఒక చిన్న మ్యాటర్ కొంచెం చూద్దామండి. సో తొలిసారిగా ఈ రక్షక తంత్రాల గురించి ప్రవేశపెట్టిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. సో ప్యారిస్ దేశంలో వైద్యునిగా పేరు పొందిన వ్యక్తి అండి. మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోలైంగిక వికాస దశలు, సో ఇలాంటివి ఎన్నో రచించిన వ్యక్తి అండి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇతను రచించిన వాటిల్లో ఇదొకటి రక్షణ తంత్రాలు. సో డిక్షనరీ ఆఫ్ సైకాలజీ జేపీ చాప్లిన్స్ రాశారండి. సో దానికి అనువాదంగా ఉంటుంది. సో ఇతను మనకి చెప్పిన అంశాల్లో చూడండి, ఫస్ట్ దమనం అంటే ఇది ప్రాథమిక రక్షక తంత్రం, అంటే ఫస్ట్ ఉండే రక్షక తంత్రం అండి. సో ఈ రక్షక తంత్రాల నుంచి కూడా మనకి బిట్ ఎలా వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎక్కువ మ్యాచింగ్ అడుగుతున్నారండి. సో ఇక్కడ చూడండి దమనం, దాన్ని ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటారు. రిప్రెషన్. సో ఇది ప్రాథమిక రక్షక తంత్రం. సో ఇది ఉద్దేశపూరిత విస్మృతి, అంటే అచేతన మనసులోకి నెట్టివేయడం అండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, బాధాకరమైన విషయాలను మర్చిపోవడం. సో ఎవరైనా చనిపోయారు, యాక్సిడెంట్ అయ్యి, సో అలాంటి బాధాకరమైన విషయాలు మర్చిపోవడం, అచేతన మనసులోకి నెట్టివేయబడ్డం. సో ఇది ప్రాథమిక రక్షణ తంత్రం, అంటే మొదటి రక్షణ తంత్రం. అచేతన మనసులోకి నెట్టివేయబడ్డం. అప్పులు ఎక్కువ ఉన్నాయి, మర్చిపోవడం. అప్పుల బాధను మర్చిపోవడం, దండన బాధను మర్చిపోవడం, అప్పులు మర్చిపోవడం, అప్పుల వల్ల వచ్చే పనిష్మెంట్స్ని మర్చిపోవడం, ఇలాగా. సో అది దమనం, డిప్రెషన్. సో రిప్రెషన్ అంటే ఉద్దేశక పూర్వక విస్మృతి, కావాలని మర్చిపోవడం అన్నట్టు. ఇది అచేతన మనసులోకి నెట్టివేయడం అండి. రెండవది ప్రతిగమనం. సో ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, సమస్యలు వచ్చినప్పుడు పిల్లల్లాగా ప్రవర్తించడం. ఒక 30-40 ఏళ్ళు ఉన్న వయసు ఉన్నప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్న పిల్లలాగా ఏడుస్తుంటారు చూసారా, దాన్ని ప్రతిగమనం అంటారు. అదే రిగ్రెషన్. సో ఉద్యోగం పోయి ఏడవడం, పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు ఏడవడం, పశ్చాత్తాపడే యువకుడు. సో ఇవన్నీ రిగ్రెషన్కి వస్తాయి. సో చిన్నపిల్లలాగా ఏడవడం. పరిహారం. సో ఈ పరిహారం అంటే ఒక రంగంలో విఫలమైతే మరో రంగంలో రాణించడం. సో ఇప్పుడు ఒక చదివే బిడ్డ ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, సో అతను ఆటల్లో రాణించడం. ఇక చూడండి, చదువులో వెనకబడ్డ వ్యక్తి ఆటలో రాణించడం. లేదా రమణ మహర్షి తాత్వికుడుగా మారడం. అలాగే అందుకు వాల్మీకి ఒకప్పుడు దొంగ, దాని తర్వాత ఒక రామాయణం రచించిన వ్యక్తి అయ్యాడు. అలాగా పిల్లలు లేని మహిళ టీచర్ కావడం. అలాగ ఒక వ్యక్తి ఒక దాంట్లో రాణించలేకపోతే మరో దాంట్లో రాణించడాన్ని పరిహారం అంటారు. కంపెన్సేషన్. పరిహారం. హేతుకీకరణ, రేషనలైజేషన్, అంటే వైఫల్యానికి కారణాలు చెప్పి సమర్థించుకోవడం. అంటే నేను చదవకపోవడానికి కారణం మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, లేదా టీచర్ అని చెప్పడం. పాస్ అయితే లాభం లేదు, అందరి ద్రాక్ష పులన, ఇలాగా సాకులు చెప్పుకోవడం. పాస్ అయితే లాభం లేదు, అందరి ద్రాక్ష పులన, అందరూ కప్పి కొడతారని చెప్పేదాం. అంటే ఇవన్నీ ఏంటి అంటే సాకులు చెప్పుకోవడం అండి. హేతుకీకరణ అంటే సాకులు చెప్పుకోవడం అండి, కారణాలు చెప్పుకోవడం. సో కరణం అక్కడ గుర్తుపెట్టుకోండి, కారణాలు చెప్పడం. హేతుకీకరణ కారణాలు చెప్పడం, వ్యక్తిగత తప్పులను సాకులతో సమర్థించుకోవడం. సో అది హేతుకీకరణ. ప్రక్షేపణం. సో ప్రక్షేపణం అంటే ప్రక్షేపణాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతిక్షేపణం. సో ప్రక్షేపణాన్ని ఏం చెప్పచ్చు, ప్రతిక్షేపణం. సో తన తప్పుల్ని కోరికలతో ఇతరుల కారణంగా నిందించడం. సో ఇక్కడ దీనికి తేడా చూడండి. ఇది హేతుకీకరణ, ఒక దానికి వైఫల్య కారణాలు చెప్పుకొని సమర్థించుకోవడం. ఇక్కడ ప్రతిక్షేపణం, నేను ఫెయిల్ అయినా అనుకో, దానికి అవతల వాళ్ళ మీద కారణాలు వేయడం. ఇక చూడండి, నా ఫెయిల్కి వాళ్ళే కారణం, అంటే తన లోపాలు, కోరికలు, తప్పులు ఇతరుల కారణంగా నిందించడం. సో ఫెయిల్ అయితే టీచర్లే కారణం అనడం, అందరూ అవినీతి పరులే అనుకోవడం, పక్షపాతం తప్పులు అధికంగా ఉందని అనడం. సో ఉద్యోగం రాని వ్యక్తి ఉద్యోగాలని అమ్ముకుంటున్నారని చెప్పడం. ఆకర్షణ లేని యువతి పురుషుడి వెంట పడుతుందని అనడం. సో ఇవన్నీ. దమనం తర్వాత ఎక్కువ ఉపయోగించే రక్షక తంత్రం ఏదైనా ఉంది అంటే అది ప్రతిక్షేపణం అండి. ప్రక్షేపణం, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోండి, ప్రతిక్షేపణం అని గుర్తుపెట్టుకోండి. సో దానికి కారణాలు, ఇక్కడ సాకులు అని అంటే అది హేతుకీకరణం, కారణాలు చెప్పుకోవడం. అలా కాకుండా ప్రతిక్షేపణం అంటే ఇతరులపై నెట్టివేయడం. సో నీ వల్లే నెట్టివేయడాన్ని
ప్రక్షేపణం అంటారు. సో ఇక్కడ ఆరో చూడండి తదాత్మీకరణం. సో ఇతరులు ఆత్మీకరణం మనం చేయలేనిది ఇతరులు చేసినప్పుడు ఇతరులు విజయం తన విజయంలా భావించడం ఆత్మీకరణం. ఇక చూడండి తద్ ఆత్మీకరణం సంతృప్తి పడడం ఐడెంటిఫికేషన్. సో తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు తన గెలుపులాగా సంతోషించడం. సో మిత్రుడు గెలిస్తే తానే గెలిచినట్టు సంతోషించడం. సంస్థ పేరు చెప్పి గౌరవం పొందడం. కలెక్టర్ కొడుకు విజయం తండ్రి విజయంగా భావించడం. సో అలాగా. సో అవతల వాళ్ళు చేసేది అంటే మనం సాధించలేని అవతల వాళ్ళు సాధించినప్పుడు మన అదిగా భావించి ఆనందించడం. ఆత్మ సంతృప్తి పొందడం అండి దానివల్ల. సో దానిలో ఆత్మ సంతృప్తి పొందడం. తాను చేయలేని ఇతరులు చేసినప్పుడు విజయం భావించడం. విస్థాపనం డిస్ప్లేస్మెంట్. ఏంటది విస్థాపనం అంటే డిస్ప్లేస్మెంట్స్. కోపాన్ని అసలు కారణంపై కాకుండా వేరే కారణంపై చూపించడం. సో ఇప్పుడు కోపం వచ్చింది, ఆ కారణం మీద కాకుండా వేరే కారణం మీద చూపించడాన్ని విస్థాపనం అంటారు. సో అత్త మీద కోపం, దుత్త మీద. ఇక్కడ చూడండి విస్థాపనం స్థానం మార్చడం. స్థానం మార్చడం. సో కోపాన్ని అసలు కారణం మీద కాకుండా వేరే దాని మీద చూపడం. ఇప్పుడు ఏదో కోపం వచ్చింది, సో ఆ కోపం మీద కాకుండా ఇప్పుడు హస్బెండ్ తిట్టారు, పిల్లలు ఏం చేస్తారు, ఆ కోపాన్ని వెంటనే భార్య పిల్లల మీద చూపించడం. అలాగా అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. సో నాయకుడి కోపాన్ని వారిపై చూపించడం. పరీక్ష బాగా రాయట పెన్ను విసిరి కొట్టడం. అలాగా. సో విస్థాపనం నాకు కూడా వర్తిస్తుంది. నేను స్టాప్లర్ పని చేయనప్పుడు స్టాప్లర్ని విసిరి కొట్టడం. సో పిన్ సెట్ కాలేదని. సో అలాగా విస్థాపనం. ఒకదాని మీద కోపాన్ని ఇంకో దాని మీద కోపం అసలు కారణం అది కాదు, వర్క్ అవ్వట్లేదని దాని కోపాన్ని ఇంకో వస్తువు మీద చూపించడం. దాన్ని విస్థాపనం అంటారు. స్పైర కల్పనలు ఫ్యాంటసీ. సో స్పైర కల్పన అంటే పగటి కళల ద్వారా సంతృప్తి పొందడం. స్పైర కల్పనలు. ఇదండి స్పైర కల్పనలు. సో పగటి కళలు కల్పన ఊహించుకోవడం. సో ఇక్కడ ఇది కౌమార దశల్లోని పిల్లలకు ఎక్కువ ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థి ర్యాంకు వచ్చినట్లు ఊహించుకోవడం. మిస్ ఇండియా అయినట్లు కళ్ళు కండం, ఐఏఎస్ అయినట్లు కళ్ళు కండం. ఇవన్నీ స్పైర కల్పనలు ఫ్యాంటసీ ఊహించుకోవడం. ఉపసంహరణం లేదా ఏకాంతత్వం. సో విత్డ్రావల్ అంటారు. ఉపసంహారం అంటే దూరంగా పారిపోవడం, విరమించుకోవడం అని. సో ఇబ్బంది కలిగే పరిస్థితుల నుండి తప్పించుకోవడం. విత్డ్రావల్ తప్పించుకోవడం, ఉపసంహరణ. ఆటల్లో ఓడిపోతాడని ఆడకపోవడము. సో సిద్ధంగాక పరీక్ష రాయకపోవడం అంటే ఫెయిల్ అవుతాడని పరీక్ష రాయకపోవడం. సో అవమానం భయంతో వేడుకకు వెళ్ళకపోవడం. సో అలాంటివన్నీ విత్డ్రావల్ కిందకు వస్తాయండి. నెక్స్ట్ సానుభూతి సింపతి అండి. ఒత్తిడి వల్ల కలిగే బాధ ఇతరుల ఓదార్పు ద్వారా ఉపశమనం పొందడం అండి సానుభూతి. సో ఏదైనా బాధ కలిగింది ఇతరులు చెప్పే దాంతో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు. పరీక్షలో తప్పిన విద్యార్థి తన ఆరోగ్యం బాగానే లేదని చెప్పి తల్లిదండ్రులు సానుభూతి పొందడం. హోంవర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగలేదని చెప్పి ఉపాధ్యాయుడు సానుభూతి పొందడం. ఇవన్నీ అండి. సో రక్షక తంత్రాలు మనసును రక్షించడానికి సహాయపడతాయి. అవి ఎక్కువగా అపచేతనంలో పనిచేస్తాయి. సో ఇక్కడ రక్షతంత్రాలు. సో మనకి ఉపచేతనం. సో రక్షక తంత్రాలు మనకి మనసు రక్షించడానికి సహాయపడతాయి. ఇవి ఎక్కువ మనకి చేతన మనసులో తోడ్పడతాయండి. సో ఇంకా ఇక్కడ లాస్ట్ ఉన్నాయండి కొన్ని, అవేంటో చూద్దాం. ప్రతిచర్య నిర్మితి. సో రియాక్షన్ ఫార్మేషన్. మనసులో ఉన్న ఆశలు బాధలను విరుద్ధంగా ప్రవర్తించడాన్ని మనకి ప్రతిచర్య నిర్మితి అని అంటారండి. సో ఉన్నట్టు కాకుండా లేనట్టువి. సో అయ్యా మీరు చాలా మంచివారు అని చెప్పడం. ఇష్టం లేని వ్యక్తిని చాలా మంచివారు అని చెప్పడం. దానం చేయని వ్యక్తిని నేనైతే కోట్లు దానం చేస్తాను అనడం. సో అంటే ఎవరైతే చెయ్యరో ఆ పనులు చేస్తామని గొప్పగా చెప్పుకోవడం. ప్రతిచర్య నిర్మితి. రిక్రియేషన్ ఫార్మేషన్. నిరంకారణం. లేదు ఇది నిజం కాదు అని చెప్పడం. డీనియర్. నిరాకరణం. అంగీకరించలేని నిజాన్ని తిరస్కరించడం. సో ఇక్కడ ఉదాహరణ, భార్య మరణి వార్త విన్న భర్త నిజం కాదని తోసివేయడం. సో నిరాకరించడం. అది అంటే ఏదైనా వచ్చినప్పుడు అది నిరాకరించడం. ఇష్టం లేని దృశ్యాన్ని చూడకపోవడం. సో నేను అహంకారిని కాదు అని అహంకారి వ్యక్తి నిరాకరించడం. సో తప్పు చేసి నేను తప్పు చేయలేదు అని చెప్పుకోవడం. అలాగా. బౌద్ధికీకరణం అంటే దాని తర్వాత అంటే బాధ భయం కలిగే పరిస్థితులను తార్యంతో సమర్థించుకొని ఉపశమనం పొందడం. అంటే పరీక్షలో తప్పిన విద్యార్థి తన రాత బాగలేదు అని అనుకోవడం. సో బౌద్ధికీకరణం ఇంటలెక్చువలైజేషన్.
సో కావాల్సిన వ్యక్తి మరణిస్తే ఆయనం లేకుండా సుఖంగా వెళ్ళిపోయాడు అనడం. ఆయాసం లేకుండా సుఖంగా వెళ్ళిపోయాడు అనడం. బౌద్ధికీకరణం. సో ఇలాగా మరెన్నో అండి. సో ఇక్కడ ప్రయాశ్చిత్తం అండ్ డూయింగ్. సో తప్పు చేసిన తర్వాత మంచి పనులు చేసి ఉండుంటే బాగుండు అని చెప్పి ప్రయాస చెందడం, ఇలాంటివన్నీ వస్తాయండి. సో ఇక్కడ మనకి ఇచ్చా చూడండి కోడ్ వర్డ్స్. ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఒకటి బయట ఒకటి. నిరాకరణ అంటే నిజాన్ని ఒప్పుకోకపోవడం, రిఫ్యూజ్ చేయడం. సో బౌద్ధికీకరణ ఓదార్పు పొందడం అండి. సో ప్రయశ్చిత్యం తప్పును మంచి పనులతో కప్పిపుచ్చుకోవడం. సో తప్పు చేసి దాని ఏదో మంచి పనులతో తప్పించుకోవడాన్ని ప్రయశ్చిత్తం అంటారు. సో వీటికంటే ఇక్కడ దాకా ఈ 9 ఏవైతే ఉన్నాయో 9, ఈ 9 చాలా ఉపయోగం అండి, ఇంపార్టెంట్. సో రక్షక తంత్రాల్లో మనం మెయిన్ అడిగేది దమనం, ప్రతిగమనం, విస్థాపనం, స్వైరకల్పన, తదాత్మీకరణం, పరిహారం, హేతుకీకరణం, ప్రక్షేపణం, ప్రేరకం తారుమారు అంటే ప్రతిచర్య నిర్మితి అండి. అది ప్రేరకం తారుమారు ఇదండి ప్రతిచర్య నిర్మితి 11లో ఉంది. సో దీని తర్వాత ఉపసంహారం అంటే అది విత్డ్రాల్, అది ఉదాత్మీకరణం సంఘం వ్యతిరేకించే అంశాలు చేయడం. ఇక్కడ ప్రతిచర్య నిర్మితి ఇప్పుడు చెప్పే మనసులో అసలు భావాలను విరుద్ధంగా ప్రవర్తించడం. ప్రతిచర్య నిర్మితి దీన్ని ప్రేరకం తారుమారు అంటారండి. వ్యక్తిలో తన మనసులో ఆలోచనలు వ్యతిరేకంగా చెప్పడం. సో బంధువులు ఇంటికి వచ్చినప్పుడు సో ఇప్పుడు ఒకరింటికి వెళ్ళారు, ఆకలేస్తుంది కానీ తినాలని ఉంది, కానీ ఆకలేస్తున్నా కానీ వద్దు అని చెప్పడం అలా. సో దాంతోపాటే ఇంకా మిగిలినవి చూద్దామండి. సో వ్యక్తీకరణ యాక్టింగ్ అవుట్. తల్లిదండ్రులు ఆంక్షలను ఎదురుగా తిరగడం అంటే పరీక్షలో ఫెయిల్ అయిన బాధను తల్లిదండ్రులకు చెప్పి ఉపశమనం పొందడం. సో వ్యక్తీకరణ వ్యక్తపరచడం అండి. అంతర్లీనం సో సంఘర్షణలకు లోను చేసిన విషయంలో గెలవలేక రాజీ పడి దాన్ని మర్చిపోవడం అంతర్లీకరణం. సో ఉదాత్మీకరణం అనుకుందండి. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు లవ్లో. సో అది సంఘం వ్యతిరేక ఇచ్చే ఆమోదంలో అమ్మాయిని వెళ్ళి చంపేయడం లేకపోతే అలాంటి పనులు కాకుండా అవి సంఘం వ్యతిరేక పనులు. అలా కాకుండా సో అతను అమ్మాయి గురించి ప్రేమ లేఖలు రాయడం, సంఘానికి అంటే ఒక పాటలు రాయడం, అలాంటివి ఉదాత్మీకరణం కిందకు వస్తుంది. లైంగిక వాంఛనలకు తీర్చుకోలేని వ్యక్తి ప్రణయ గీతాలు రాయడం, సన్న చిత్రాలు వేయడం, కథలు రాయడం, ఇలాంటివి. చిన్నప్పుడు పోట్లాడే పిల్లడు పెద్దయ్యాక బాక్సర్ అవ్వడం, ఎక్కువ గొడవలు పడే అబ్బాయి బాక్సర్ అవ్వడం, అలాగా సంఘం ఆమోదించే విధంగా ఉండడం అండి ఉదాత్మీకరణం. ఈ ఉదాత్మీకరణం అనేది ఇంపార్టెంట్. సో పరిస్థితులకు రాజీ పడ్డం వచ్చి అంతర్లీనం. వ్యక్తీకరణ బాధను బయటకు చెప్పడం. వ్యక్తీకరణ ఏదైనా బాధ కలిగింది అది చెప్పడం, నాకు బాధగా ఉంది నాన్న పాస్ అవుతాను, అలాగా. సో ఇది ఉదాత్మీకరణం అనేది ఇంపార్టెంట్ అండి, సబ్లింగ్వల్ మెథడ్. సో ఇప్పుడు 17 మనం చెప్పుకున్నామండి. ఈ 17 మనకి ఎందుకనంటే వెంటనే స్పాంటేనియస్గా ఇమేజెస్లో ఉన్నప్పుడు గుర్తు రావడానికి యూస్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.